దయచేసి ఎవరు నవ్వకండి ప్లీజ్. ఫస్ట్ ఒక 2 నిమిషాలు ఈ వీడియో చూడండి, ఆ తర్వాత నవ్వుకోండి. ఎందుకంటే ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్. అక్షరాల 9,28,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎంతమంది? 9,28,000 మంది ఫాలోవర్స్. వైఎస్ఆర్సీపీ అధినేత, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతున్నారని చెప్పి ఒక 20 గంటల ముందు ఒక పోస్ట్ పెట్టినారు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ అకౌంట్లో. దాన్ని ఎంతమంది చూసినారు తెలుసా? ఇప్పుడు దాకా చూసింది 14,000 మంది, దాన్ని లైక్ చేసింది 477 మంది, రీట్వీట్ చేసింది 180 మంది. అంటే 9 లక్షల పైచీలకు పైన ఉన్న అకౌంట్లో వైఎస్ఆర్సీపీ అధినేత ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాడు. అది కూడా 2.0 3.0 అని చెప్పి గొప్పలు చెప్పుకుంటా పెడితే కూడా దాన్ని ఎవడు దేకేవాళ్ళు లేడు. ఇంకా కింద చూద్దాం ఒకసారి అట్లే. ఇంకా చూసుకుంటూ పోతే ఇక్కడ అదనపు అప్పులు బాబు హయాంలోనే అధికం అని చెప్పి ఒక పోస్ట్ పెట్టారు. దాన్ని ఎంతమంది చూశారు తెలుసా? 1000 అంటే 1800 మంది చూస్తే 113 మంది లైక్ చేశారు, 27 మంది రిట్వీట్ చేశారు. ఇంకా కింద చూద్దాం. వైఎస్ఆర్సీపీ హయాంలో లంచాలు లేని పాలనంట చెప్పడానికి కామెడీగా ఉన్న ఇది చూడు. 68 మంది మాత్రమే లైక్ చేశారు, 22 మంది రిట్వీట్ చేశారు. నెక్స్ట్, చంద్రబాబు రాష్ట్రానికి ఏం తెచ్చినాడంట. ఏం తెచ్చినాడో ప్రజలకు తెలుసులే, మీ నాయకులు కూడా నమ్మట్లేదు నువ్వు చెప్పే మాటలు. 54 మంది లైక్ చేస్తే 11 మంది రిట్వీట్ చేశారు. నెక్స్ట్, 9 నెలల్లో విధ్వంసం అంట. ఇది ఒకటి ఏమో చేస్తే 60 మంది లైక్ చేసినారు, 13 మంది రిట్వీట్ చేసినారు. నెక్స్ట్, అప్పులపై చంద్రబాబు పచ్చి అబద్ధాలంట. 125 మంది లైక్ చేస్తే 41 మంది రిట్వీట్ చేసినారు. ఇంకా కిందకు పోయే కొద్ది ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏమంటారు, నీతి ఆయోగాన్ని పెట్టినారు, ప్రతిపక్ష పార్టీగా ప్రజలను తోడుకు నిలుస్తా అంట. ఎవరు నమ్మట్లే నీ మాట, నువ్వు నిలబడినా కూడా నిలబడలే. సో ఇట్లా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ గురించి ఒక 10-12 పోస్టులు పెట్టారు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ అకౌంట్లో లాస్ట్ 20 గంటల్లో. ఎవడు దాన్ని పట్టించుకునే వాళ్ళు లేడు, దేకేవాళ్ళు లేడు. దానికి వచ్చిన లైక్స్, దానికి వస్తున్న వ్యూస్ చూస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ అకౌంట్ క్లోజ్ అయిన చాప్టర్ అని అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఇంకా నువ్వు 2.0 పెడితే అలా, 3.0 పెడితే అలా, 5.0 అంటే అలా ఎవడు నమ్మే పరిస్థితి లేడు, ఎవడు దేకే పరిస్థితి లేదు. నువ్వు చెప్పే మాటలు, నువ్వు చెప్పే దొంగ మాటలు. సో ఎట్లుంటుంది అంటే, నేను చెప్పే వారం అరిగిపోయిన బేరింగులకి, అరిగిపోయిన మోకాలు చిప్పలకి ఎంత గ్రీస్ పెట్టినా, ఎంత ఇంజక్షన్లు వేసినా ఆ మోకాలు చిప్పలు అతుక్కోవు, ఈ బేరింగులు మళ్ళీ పనిచేయవు. అట్లాగా నీ వైఎస్ఆర్సీపీ ముగిసిన అధ్యాయం. ఇంకెంత మాట్లాడినా, నువ్వు ఎంత కార్యకర్తలని ఇది చేయాలని ప్రయత్నం చేసినా ఎవరు నమ్మే పరిస్థితి లేదు నాయన. ఓకేనా? ఇది ముగిసిన అధ్యాయం, నీ చాప్టర్ క్లోజు. చట్టాబుట్ట సర్దుకొని బెంగళూరుకి వెళ్ళిపో, అది బెటర్. థ్యాంక్ యూ.